హలో అండి, మావి చిగురు స్టోరీస్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మునిమాణిక్యం నరసింహారావు గారు రచించిన సుందరమ్మాలుడు కథని వినిపిస్తాను. కథ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక కథ మొదలు పెడదాం. శర్మ భార్యను రైలెక్కించి ప్లాట్ఫారం మీద నుంచొని ఉన్నాడు. ఆ అమ్మాయి అన్నది, తమ్ముడి అన్నప్రాసన రేపైపోతుంది. నేనక్కడ అట్టే రోజులు ఉండవలసిన అవసరం ఉండదు. మీరు శనివారం రండి, కలిసి మళ్ళీ వచ్చేద్దామని. శర్మ తలూపి, నేను రావటానికి వీలుండదు, పరీక్షలు దగ్గరకొచ్చినవి, చదువుకోవాలి అని ఖచ్చితంగా చెప్పేశాడు. ఇట్లా అన్నాడు అంటే దానికి తగినంత కారణం లేకపోలేదు. ఆ అమ్మాయి శర్మను చాలా విసిగించింది. కొత్తగా కాపురానికి వచ్చిన పిల్ల గదా అని ఆ అమ్మాయి మొగుడి దగ్గర భయభక్తులతో ఉండటం కానీ సిగ్గుగా ఉండటం కానీ లేదు. దానికి కారణం ఇంట్లో పెద్దవాళ్ళు ఎవ్వరూ లేకపోవటమే. అత్తగారున్నది కానీ ఆవిడ సాధారణంగా ఏ విషయం పట్టించుకోదు. ఆ అబ్బాయి చదువుకుంటూ ఉంటే ఆ అమ్మాయి ఏదో పెద్ద పనున్న దానిలాగా వచ్చి దేనికోసమో అక్కడ ఇక్కడ వెతికి చటుక్కున దీపం ఆర్పేసి, ఇహ పడుకోండి, 10 అయ్యింది, అట్టే చదవటం వల్ల ఏమీ ప్రయోజనం లేదు, ఆరోగ్యం చెడిపోవటం తప్ప అని విరగబడి నవ్వి పక్క మీద తెల్ల దుప్పటి లాగి విదిలించి వేసేది. దాని తరువాత మళ్ళీ దీపం వెలిగించి చాలా ప్రయత్నం చేసినా కూడా అతని చదువు సాగేది కాదు. బావమరిదొచ్చి వాళ్ళ అక్కయ్యను తీసుకుని వెళ్తానన్నప్పుడు శర్మ అనుకున్నాడు, ఇది ఒకందుకు మంచిదేలే, దీన్ని పంపించి నేను 4 రోజులు హాయిగా చదువుకోవచ్చు. అందుకనే ఆ అమ్మాయి, మీరు 2 రోజుల్లో రండి, ఇద్దరం కలిసి వెళ్దాం అని అంటే తల గిరా గిరా తిప్పి రాను అని చెప్పేశాడు. ఆ అమ్మాయి వెళ్ళిపోయిన నాటి రాత్రే శర్మకు కొంచెం కూడా నిద్ర పట్టలేదు. పక్క మీద ఉన్న మాసిన దుప్పటిని చూసినప్పుడే ఆ అబ్బాయి ఆలోచనలో పడ్డాడు. దుప్పటి తీసి కొత్త దుప్పటి వేయటం ఎలాగా అని. కొత్త దుప్పటి ఎక్కడుందో అతనికి ఏం తెలుస్తుంది? తెలుసుకోవటానికి ప్రయత్నం చేసి కూడా లాభం ఉండదని అతనికి తెలుసు. అందుకనే అతడు అలాంటి ప్రయత్నం ఏమీ చెయ్యక ఆ మాసిన పక్కపైనే పడుకొని నిద్ర పట్టక చాలా అవస్థల పాలయ్యాడు. తెల్లవారిన తరువాత అతనికి ఎన్నో విషయాలు చికాకు కలిగించాయి. అన్నాన్ని రమ్మని ఎవ్వరూ పిలవరు. తానే వెళ్ళి తల్లిని అడిగి పెట్టించుకుని తిన్నాడు. ఆ రోజు కప్స్ గుండీలు పెట్టుకోకుండానే కాలేజీకి వెళ్ళాడు. అవి వేలాడుతూ ఉన్నాయి. పైకి మడతలు వేసిన నిలవక కిందకి జారిపోతున్నాయి. శర్మ ఆ రోజు కూడా చాలా చికాగ్గా ఉన్నాడు. శర్మ సాయంత్రానికి ఇంటికొచ్చి తల్లిని పిలిచి అడిగాడు, పుస్తకాలన్నీ దుమ్ము కొట్టుకున్నాయి, నా కలం కూడా కనపట్టలేదు, ఎట్లాగమ్మా? ఇవన్నీ ఎవరికి తెలుస్తాయి నాయనా, కోడలుంటే అదే చూస్తూ ఉండేది అని ఆమె నవ్వుకుంది. ఇంటికైనా కోడలు లేకపోతే ఎంత కష్టమో అందరికీ తెలిసొచ్చింది. ఒక్కరోజు ఆ అమ్మాయి వెళ్ళిన మరునాటికల్లా చిన్న చిన్న ఉపద్రవాలు చాలా బయలుదేరాయి. తల్లి పెందలాడే మడికట్టుకుని పూజ చేసుకుంటూ ఉండటం మూలాన శర్మ తానే స్వయంగా కాఫీ కాచుకోవాల్సి వచ్చింది. అప్పుడు చెయ్యి కూడా కాలింది. అంతేకాకుండా చెయ్యి జారిపోయి టీ కప్పు కూడా పగిలిపోయింది. భోజనం అయిన తరువాత భార్యే చేతి మీద నీళ్లు పోయాలి. శర్మకు ఆ రోజున నీళ్లు పోసేవాళ్ళు ఎవ్వరూ లేకపోయారు. శర్మకు తాంబూలం ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు? అతడే పాపం ఆకులకు సున్నం రాసుకొని వేసుకోవాల్సి వచ్చింది. ఈ విషయంలో మాత్రం శర్మ చాలా కష్టపడ్డాడు. ఆ సాయంత్రమే చాకలిది బట్టలు తెచ్చింది. లెక్క చుట్టం ఎవ్వరికీ తెలియలేదు. తెచ్చిన బట్టలు అక్కడ పెట్టిపోయింది. అది ఎన్ని తెచ్చిందో ఏమో, సగం బట్టలు పారేసినా కనుక్కునే దిక్కులేదు. పుస్తకాలన్నీ దుమ్ము కొట్టుకున్నవి. వాటి ముఖం చూసేవారు లేరు. దువ్వెన, అద్దము మొదలైనవన్నీ ఇంటావిడ లేదు కదా, మనతో ఎవరికి పని ఉంటుంది అని అనుకున్నావో ఏమో, ఎక్కడవక్కడ కనపడకుండా పోయినవి. ఎంత విచిత్రమైన విషయమో, ఆవిడ ఉన్నప్పుడు ఎక్కడవక్కడ వినయ విధేయతలతో పడుండేవి. ఇప్పుడు అన్నీ అల్లరి చిల్లరగా తిరుగుతున్నాయి కాబోలు. సాయంత్రం అయ్యింది. శర్మ భోజనం చేసి చదువు ప్రారంభించాడు. గంట సేపు అయిన తర్వాత చూసుకుంటే 6 పంక్తులు యువతలో ఉన్నాడు. ఎంతచేతనప్ప చదువు సాగటం లేదు? శర్మకు ఏం తోచలేదు. ఆ రోజు చదువు మానేసి పడుకొని దీనికంతా కారణం ఏమిటో ఆలోచించాలని నిశ్చయించుకున్నాడు. గాలిదేవుడు దక్షిణం వైపు కిటికీలను మెల్లగా నెట్టి తొంగి చూసి ఆవిడ లేకపోయేటప్పటికీ మహాజోరుగా వచ్చేశాడు. వచ్చి పక్కంతా చిందర వందర చేసేశాడు. శర్మకు చాలా చిన్నతనమైంది. ఇదేమీ బాగుండలేదనుకున్నాడు. అది వెన్నెల రాత్రి కాదు, లోపల బయట అంతా చీకటిగా ఉంది. శర్మ అటు ఇటు చూసి ఇలా అనుకున్నాడు, ఆవిడ ఉంటే ఇలా ఉండేది కాదు.
ఆ రాత్రి నక్షత్రాలు ప్రకాశిస్తున్నాయి. మిథున రాశిలో పెళ్ళాం నక్షత్రం భర్త వైపు చూసన్నది. ఆ కిటికీ నుంచి చూస్తున్నారా? ఆ పిల్లవాడు పక్క మీద పడి ఎలాగ దొర్లుతున్నాడో చూడండి నిద్రపట్టక. ఇద్దరూ ఒకరికొకరు దగ్గరగా జరిగి నవ్వుకున్నాయి. ఆ రోజు రాత్రి శర్మ చాలాసేపు చాలా తీవ్రంగా ఆలోచించాడు. ఆవిడ లేకపోతే బాగా చదువు సాగాల్సింది, అసలే సాగటం లేదు. ఆవిడ ఉన్నప్పుడే కాస్త నయం. దీనికంతా కారణం ఏమిటి? ఎంతసేపు ఆలోచించినా ఈ విపరీత పరిస్థితి ఏమిటో అతనికి బోధపడలేదు. ఒక్కటి మట్టుకు నిజం, ఆ అమ్మాయి వస్తే చదువు సాగేటట్టుగా ఉంది. మర్నాడు సెలవు దినమే, వెళ్ళినా వెళ్ళవచ్చు. తెల్లవారుజామున బండికి వెళ్ళి సాయంత్రానికల్లా ఇంటావిని తీసుకుని రావచ్చు. కానీ 20 ఏళ్ల కుర్రవాడు ఆ పని చేయటానికి వెంటనే సాహసించలేకపోయాడు. అయినా తనంతట తానే వెళ్ళి నా పెళ్ళాన్ని పంపమని అడుగుతాడా? చ శర్మ ఆ పని ఎప్పుడూ చేయలేడు. అతనికి తగని సిగ్గు. అయినా ఎవరిని అడగాలి? పెళ్ళాన్ని పంపమని అత్తగారిని అడగాలో మామగారిని అడగాలో అతనికి తెలియలేదు. ఈ విషయమై సమగ్రంగా తెలుసుకోవటానికి ఎవరినైనా అడగటానికి అతనికి సిగ్గు. ఇటువంటి విషయాల గురించి తెలిపే పుస్తకాలు ఏమైనా ఉన్నాయో లేవో అతనికైతే తెలీదు. శర్మ బిఏ పాస్ అయ్యాడు. తెలుగులోనూ సంస్కృతంలోనూ బాగా చదువుకున్నవాడే. కానీ ఇటువంటి విషయాల గురించి చెప్పే పుస్తకాలు అతను చూడలేదు. తనంతటా తాను అత్తవారింటికి వెళ్ళి పెళ్ళాన్ని పంపించమని అడగటం లోకువా కావటం కాదా అని ఆలోచించాడు. ఆలోచించి చివరకు ఎబ్బే ఎట్లా వెళ్ళేది, వెళ్ళకూడదు అని అనుకున్నాడు. ఇంకా ఏమనుకున్నాడు అంటే, ఈవిడ రాకపోతే నాకు జరగదా? వండి పెట్టడానికి మా అమ్మ ఉంది, దాసీది నీళ్లు కాచిస్తుంది, పక్క నేను దులిపి వేసుకోలేనా? ఆమె ఇష్టం వచ్చినన్ని రోజులు పుట్టింట్లో ఉన్నా నాకేం భయం లేదు, నేను వెళ్ళను. ఈ నిశ్చయం చాలాసేపు నిలవలేదు. దానికి కారణం మనం ఊహించను లేము. కానీ మొత్తం మీద శర్మ అటు ఇటు చాలాసేపు ఊగాడు. ఆ పిల్ల వెళ్ళి 2 రోజులు కాలేదు. ఇంతలో మునిగిపోయినట్లు తాను పరిగెత్తుకపోతే అంతా నవ్వరు. కానీ అంతా నవ్వుతారని ఊరుకుంటే బొత్తిగా చదువు సాగటం లేదే. అది ఎట్లా? ఇలాగా చాలాసేపు ఊగి 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 చివరకు అనుకున్నాడు, తెల్లవారుజామున బండికి వెళ్ళి ఆ పిల్లను తీసుకొస్తే మంచిది అని. ఈ నిశ్చయానికి రావటంలో అతడు తొందరపడ్డాడని కానీ సిగ్గు లేకుండా తెగబడ్డాడని కానీ అంటానికి ఏ మాత్రం వీల్లేదు. సిగ్గుపడి వెళ్ళకపోతే పరీక్షలు తప్పిపోవలసిందే కదా. అది మట్టుకు ఏమంత మంచి పని. అందుకని శర్మ వెళ్ళటానికే నిశ్చయించుకున్నాడు. శర్మ తెల్లవారుజామున 4 గంటలకే లేచి ముఖం కడుక్కొని మంచి బట్టలు వేసుకుని బయలుదేరబోతూ తల్లిని లేపి అడిగాడు, అమ్మా వెళ్ళి దాన్ని తీసుకురానా అని. తల్లి లేచి వచ్చి, వెళ్ళిరా నాయన, వెళ్ళకపోతే ఎట్లా? ఆవిడ అక్కడ కూర్చుంటే ఇక్కడ ఎట్లా జరుగుతుంది అన్నది. శర్మ మెల్లగా లేచి కొత్త కోటు తొడుక్కొని జరీ ఉత్తరీయం వేసుకున్నాడు. ఈ వెళ్ళటం ఏమంత బాగుంది, పోనీ మానివేసేద్దామా అనుకున్నాడు. అలా అనుకుని ఉండనూ లేడు, తెగించి వెళ్ళనూ లేడు. శర్మ ఈ ఆలోచనలా పడ్డ బాధ ఆ భగవంతుడికే తెలియాలి. ఇలాగా మదన పడుతూ ఉండగానే ఒక పెద్ద తమాషా జరిగింది. ఏమిటా అంటే, ఎవరో పెద్ద కేక వేసినట్టు అతని మనస్సుకు ఈ మాటలు వినబడ్డాయి. ఏమిటా ఊగులాట? వెళ్ళకపోతే ఎట్లా? ఆ అమ్మాయి వెంటనే రాకపోతే నీ సంగతి ఎట్లాగు? ఉన్నా ముందు మీ అమ్మకు జరగదు. ఆవిడ అనలేదు, కోడలు అక్కడుంటే ఇక్కడ ఎట్లా జరుగుతుందిరా నాయనా అని. ఈ మాటలు విన్నట్లు అయ్యేసరికి అతని కళ్ళల్లోకి కాస్త కాంతులు వచ్చినవి. అతడు కుర్చీలో కూర్చొని ఆలోచిస్తున్నాడు. 10 గంటలకల్లా అక్కడికి చేరుతాడు. భోజనాలైన తర్వాత దాన్ని తీసుకుని వెళ్తాడు అని అంటారంతే. అప్పుడు వాళ్ళేమంటారు? అప్పుడే ఏం తీసుకుని వెళ్ళటం నాయనా, వచ్చి 2 రోజులు కాలేదు, ఇంకా 4 రోజులు ఉంచుకొని పంపిస్తాంలే అంటారు. అలా అంటే అప్పుడు తనేమనాలి? ఏమండోయ్, మీ అమ్మాయి మీ ఇంట్లో ఎన్ని రోజులున్నా నాకేం అభ్యంతరం లేదు. అయితే మా అమ్మ పెద్దది, ఆవిడ అన్నది కోడలు అక్కడ ఉంటే ఇక్కడ ఎట్లా జరుగుతుందిరా అని. అందుకే వచ్చాను, లేకపోతే నాకేం? ఇలాగా అనాలని అనుకుంటున్నాడు. అంతలో తల్లొచ్చి, ఏరా ఇక్కడే కూర్చున్నావు, ఇంకా రైలు టైం కాలేదు అన్నది. శర్మ అన్నాడు, చదువు పోతుందని ఆలోచిస్తున్నానమ్మా అని. ఆ మాట మీద ఆవిడన్నది, ఒక్క పూటలో చదువు ఏమంత పోతుంది, వెళ్ళిరా నాయన, కోడలు అక్కడుంటే నాకేమీ తోచటం లేదు, అయినా ఎట్లా జరుగుతుంది, వెళ్ళిరా నాయన. శర్మ మనసు చివుక్కుమంది. తను వెళ్ళకపోతే ఆమె గారి మనస్సు కష్టపడుతుంది. ఆ అమ్మాయిని తీసుకుని రాకపోతే తల్లికి ఒక్క నిమిషం గడవదు. శర్మ తక్షణం లేచి ఉత్తరీయం పైన వేసుకుని వీధిలో కాలు పెట్టాడు.
ఇప్పుడు శర్మ తన కోసం కాదు వెళ్తూ ఉన్నది, తల్లి కోసం. ఆ పిల్ల లేకపోతే తల్లికి జరగదు, అందుకనే వెళ్తున్నాడు. ఇప్పుడు అతనికి తగినంత కారణం దొరికింది అత్తవారింటికి వెళ్ళటానికి. అత్తగారింట్లో అందరూ తన్ను చూసి నవ్వుతారు. పెళ్ళాం కోసం పరిగెత్తుకు వచ్చాడని అనుకుంటారు. కానీ ఏం చేస్తాడు? తల్లి మనసు కష్టపెట్టడం ఏమంత మంచి పని కాదు. ఇలా కాసేపు ఆలోచించాడు. చివరకు ఒక్క నిశ్చయానికి రాగలిగాడు. ఎవ్వరేమనుకున్నా సరే తల్లి మాట వినాలి. అందుకే అతడు గబా 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 నడిచి స్టేషన్కి వెళ్ళిపోయాడు. శర్మ రైలు దిగి ఎక్కడా ఆగకుండా ఎకాఎకిన అత్తవారింటికి వెళ్ళాడు. మధ్య ఎక్కడైనా ముఖం కడుక్కొని కాఫీ తాగి మరీ వెళ్దామా అని అనుకున్నాడు. కానీ అలాగ చేయలేదు. మరెందుకో ఇంటి ముందు బండి ఆగటంతోనే శర్మ మరదలొచ్చి ఇతన్ని చూసి పరిగెత్తుకుంటూ లోపలికెళ్ళి చెప్పేసింది వాళ్ళమ్మతో, అమ్మోయ్ బావ వచ్చాడే అని. అంతా అత్త మామ వచ్చి శర్మను క్షేమ సమాచారాలు అడిగారు. అంతా బాగానే ఉంది. కానీ శర్మ అసలు ఎవరిని చూద్దామని వచ్చాడో ఆమె మాత్రం కనపట్టలేదు. మేడపై ఉందో కిందే ఉన్నదో శర్మ ఊహించలేకపోయాడు. అల్లుడు కాఫీ పుచ్చుకున్నట్టు లేదే, కనుక్కో అని ముసలాయన భార్యతో అన్నాడు. శకుంతల శర్మను అడిగింది, ఏం బావా అసలు ముఖమైనా కడుక్కున్నావా? శర్మ లేదని తల తిప్పాడు. బావ విషయమై చూడవలసిన బాధ్యత అంతా ఆ పిల్లపై పడింది. ముఖం కడుక్కునేందుకు నీళ్లు అవి తెచ్చిచ్చింది. శర్మ కాఫీ తాగుతూ అటు ఇటు పిచ్చి చూపులు చూశాడు. కానీ కనపడవలసిన వాళ్ళు కనిపించలేదు. శర్మకి ఏమీ తోచలేదు. పక్క వీధిలో ఉన్న హోటల్కు వెళ్ళి ఇడ్డెన్లు తినాలని శర్మకు బుద్ధి పుట్టింది. అతనికి ప్రొద్దున్నే 2 ఇడ్డెన్లు తినే అలవాటు ఉన్నమాట నిజమే. అతడు పైన ఉత్తరీయం వేసుకుని బయటకు వెళ్ళటానికి తయారు కావటం చూసి ఆ పిల్ల పరిగెత్తుకు వెళ్ళి చెప్పింది వాళ్ళమ్మతో, బావ ఎక్కడికో వెళ్తున్నాడని. ఆమె అడిగింది, ఎక్కడికి నాయనా అని. ఇడ్డెన్లు తినొస్తానని చెప్పటానికి శర్మకు సిగ్గు వేసింది. అందుకని ఇప్పుడే వస్తాను, ఇక్కడికే ఒక స్నేహితుడింటికి వెళ్ళొస్తాను అన్నాను. ఇప్పుడేం వెళ్ళటం నాయనా, అంత అన్నం తిని వెళ్తే నయం కదూ అన్నదావిడ. శర్మ తలంచుకొని ఇప్పుడే వస్తానండి అంటూ వెళ్ళాడు. ఆ అబ్బాయి ఇప్పుడు వెళ్ళటం నిజంగా అవసరం. మామగారు 10 అన్నం తిని ఆఫీస్కు వెళ్తాడాయే. మామగారితో తను భోజనం చేయవలసి ఉండే. అప్పటికే 9 కావస్తుంది. ఇప్పుడు ఇడ్డెన్లు తినకపోతేనేం? కానీ అతనికి ఇడ్డెన్లు తినకపోతే మనసు సరిగ్గా ఉండదు. ఇడ్డెన్లు తినలేదన్న దిగులుతో అతనికి అన్నం కూడా సహించకపోతే పోవచ్చు గదా. అందుకనే అత్తగారు వద్దంటున్నా వినక గబా గబా కాఫీ హోటల్కు వెళ్ళిపోయాడు. సుందరమ్మ గారు భర్త దేవతార్చన చేస్తూ ఉన్న దగ్గరకు వెళ్ళి తలుపు పక్కగా నుంచొని అన్నది, తొందరగా కానియండి, ఇవాళ కూడా ఆలస్యం చేస్తే ఎట్లా? ఆయన మంచి ధ్యానంలో ఉండి మాట్లాడలేదు. కానీ 10 నిమిషాల్లో భార్యకు తీర్థం ఇచ్చి ఇక ఆలస్యం లేదు అన్నాడు. ఈ లోపున సుందరమ్మ గారు 4 సార్లు దొడ్డి గుమ్మంలో నుంచొని చూసింది అల్లుడొస్తున్నాడేమోనని. శర్మ అయినా ఆలస్యం చేయలేదు. 4 ఇడ్లీలు తిని మళ్ళీ ఇంకోసారి కాఫీ తాగి గబగబా వచ్చేశాడు. తన హృదయేశ్వరి కనిపించలేదుగా. ఆవిడను చూద్దామని ఆదుర్ద ఎక్కువగా ఉంది. అల్లుడు రావటంతోటే అతన్ని స్నానం చేయమని బలవంతం పెట్టింది అత్తగారు. ఇప్పుడు అన్నం తినండి, ఇంకాసేపు ఉండి తింటాను అనటానికి శర్మకు సిగ్గు వేసింది. ఆ మాట అనలేకపోయాడు. మెదలకుండా స్నానం చేసి భోజనానికి తయారయ్యాడు. సుందరమ్మ గారు అల్లుడికి భర్తకు వడ్డించింది. శర్మ ఇడ్డెన్లు తిని 10 నిమిషాలైనా కాలేదు. గొంతులో ఇడ్డెన్లు గొంతులోనే ఉండే. పాపం ఏం తినగలడు? ఏమీ తినలేకపోయాడు. రాత్రంతా నిద్రలేకపోవటం మూలాన శర్మ తల తూలుతూ ఉన్నాడు. బడలికగా నీరసంగా ఉన్నాడు. అందుకని ముఖం చిట్లించి అటునెట్టి ఇటునెట్టి ఒక్క అధరువుతోనూ ఇంత అన్నం తినలేకపోయాడు. శర్మ అత్తగారికి ఎంతో కష్టం వేసింది. అతడు ఎందుకు తినటం లేదో ఆవిడకు తెలియదాయే. అందుకని, ఏం నాయన అన్నం సహించటం లేదేమి బాబు అని అడిగింది. అత్తగారు అడిగిన ప్రశ్నకు ఇతడేమీ సమాధానం చెప్పలేదు. ఆడవాళ్లతో మాట్లాడటానికే సిగ్గతనికి. అదీ కాక ఏమని చెప్తాడు? కాఫీ హోటల్కి వెళ్ళి ఇడ్డెన్లు తినొచ్చానని చెబుతాడా? ఒకవేళ అలాగా నిజం చెప్తానన్నా వీలు లేకొచ్చే. అసలు అతను కాఫీ హోటల్ కాదుగా వెళ్ళింది, స్నేహితుడిని చూసొస్తానని చెప్పాడుగా. అల్లుడి తిండి చూసి ఆమె గారు చాలా గాబరా పడ్డది. శరీరం పైత్యాన పడ్డట్టుంది. కాస్త నిమ్మకాయ ముక్కతోనైనా ఓ ముద్ద తిను నాయనా అన్నది. నిమ్మకాయ ముక్కతో అన్నం సహించలేదు శర్మకు. ఆవిడ ఉసిరికాయ వేసింది, దాంతోనూ సహించలేదు. ఏం నాయనా, బొత్తిగా అన్నం లోపలికి పోవటం లేదు, ఎంచేత అన్నది సుందరమ్మ గారు. శర్మ జవాబు చెప్పలేదు. కానీ ఆవిడ మాటి మాటికి అలా అడుగుతూ ఉంటే ప్రతిసారి మాట్లాడకుండా ఊరుకోవటము బాగుండలేదు. ఈ పరిస్థితుల్లో శర్మ చాలా తికమక పడిపోయి చివరకు ఊరికేనే
అనాలోచితంగా అనేశాడు. ఒంట్లో ఏమీ కులాసాగా లేదండి అని ముఖం చిట్లించి ఎక్కడో చూస్తూ అన్నాడు ఈ మాటలు. ఇలాగా అనటం శర్మ అత్తగారు బాగా గమనించింది. ఎందుకు బాగోలేదు అన్నాడు ముసలాయన కాస్త ఆదుర్ద పడుతూ. శర్మ తనకేం జబ్బని చెబుతాడో మాట్లాడక ఊరుకున్నాడు. రాత్రి ప్రయాణ బడలిక వలన పైత్యం చేసినట్టుంది అన్నాడు ఆయన అల్లుడి విషయమై కాస్త ఆలోచించి. పైత్యమే కాదులేండి, కాస్త పడిసెమ కూడా పట్టినట్లుంది, మాట కొంచెం బరువుగా ఉంది, కనపడటం లేదు అన్నది ఆమెగారు. శర్మ ఈ ఇద్దరి మాటలు విని ఊరుకోవటంతో వాళ్ళు ఆ అబ్బాయికి ఒంట్లో ఏమీ కులాసాగా లేని మాట నిజమే అనుకున్నారు. ఆయన అన్నాడప్పుడు, ఏమే అయితే అల్లుడికి ఆ రేగటి పెరుగు వేస్తావా ఏమిటి? అసలే పైత్యంగా ఉంది కదా, అజీర్ణం చేస్తుందో ఏమో. పంక్తిని కూర్చున్న వాడికి వడ్డించకుండా ఎలా ఉంటుందావిడ? అందులో మీగడ పెరుగు అల్లుడికి వేయకపోతే ప్రాణం పీకుదావిడకు. అందుకని ఏం పర్వాలేదురు అంటూ శర్మకు మీగడ పెరుగు వేసింది ఆవిడ. అప్పటికి శర్మ కడుపులో పడ్డ ఇడ్డెన్లు కొంతవరకు అరుగుదలకొచ్చినాయో, లేకపోతే ఈ మీగడ పెరుగులో జఠరాగ్ని పుట్టించే శక్తి ఏమైనా ఉందో చెప్పలేము. కానీ జరిగిన సంగతి ఏమిటా అంటే ఆ కుర్రవాడికి ఎక్కలేని ఆకలి పుట్టుకొచ్చింది. ఇంకా కాస్త అన్నం పెట్టించుకొని ఆ పెరుగుతో తింటే బాగుండనిపించింది అతనికి. కానీ ఏమి లాభం, ఈ పెరుగు ఇలాంటిది అని ఆ అబ్బాయి ఇంతకు పూర్వమే ఊహించవలసింది. ఇందాకటి నుంచి మెతుకు కొరికి ఇప్పుడు తినటానికి తయారు కావటం పెద్ద మనిషి తరహా కాదు. అందుకనే పాపం శర్మ విస్తట్లో ఉన్న ఆ 2 మెతుకులే పెరుగుతో తినేశాడు. ఇంకా కొంచెం అన్నం పెట్టించుకోమని అత్తగారు బ్రతిమలాడింది. ఏం పర్వాలేదు నాయన, ప్రయాణ బడలిక వలన పైత్యించి అన్నం సహించటం లేదు, అంతకంటే మరేమీ లేదు, కాస్త పెరుగుతోనైనా 2 ముద్దలు తినుబాబు అని ఆమె గారు ఎంత ప్రాధేయపడ్డా శర్మ వద్దండి, ఏమీ వద్దండి, నాకు ఒంట్లో కులాసాగా లేదు అంటూ చెయ్యి అడ్డం పెట్టి తాను అడ్డం పడి నానా హంగామా చేసేశాడు. ఇంతకు శర్మ తెలివి తక్కువవాడా? అదీ కాక ఆ పరిస్థితిలో అలాగా అనటం తప్పనిసరి అయింది. శర్మ సంగతి ఇలాగా ఉన్నదా? అక్కడ సుందరమ్మ గారికి ఆందోళన ఎక్కువైంది. పెరుగుతోనైనా కాస్త అన్నం తినలేదమ్మా, ఒంట్లో పులకరం ఏదో తగులుంటుంది అని ఆమె గోల పెట్టింది. శకుంతల గదిలో మంచం వేసింది బావకు. అత్తగారు వద్దు అంటున్నా వినక శర్మ హాయిగా నిద్రపోయాడు. అతడు మళ్ళీ మేల్కొనేసరికి బాగా మబ్బు పట్టున్నది, కొద్దిగా చలి కూడా వీస్తున్నది. అతడు నిద్ర లేవటంతోటే మరదలొచ్చి అడిగింది, బావా ఎట్లాగుంది అని. శర్మకు ఆశ్చర్యం కలిగింది. అతనికేం జబ్బు నిజానికి? పాపం అతనికి బాగా ఆకలిగా ఉన్నది. పొద్దున ఏమీ తినలేదాయను. మామూలు రోజుల్లో అయితే అత్తగారు ఏమైనా చేసి పంపేదే గాని ఇప్పుడెట్లా పంపుతుంది? పొద్దునేమో 2 మెతుకులు కొరికిపోయినాడే, ఒంట్లో పులకరం తగిలిందో ఏమో, ఏమి కర్మో. పలహారం కూడా పెడితే ఇంకా ఏమన్నా ఉందా అని అనుకుందామగారు. అప్పటికి 6 గంటలయ్యింది. అప్పుడు అతని ముఖం చూస్తే జ్వరం తగిలిన మనిషిలాగే ఉన్నాడు. ఆకలి వల్ల ముఖం వడలిపోయి ఉన్నది. మనిషి కూరాకైపోయినాడు. అల్లుడి ముఖం చూసేసరికి మంగమ్మ గారి గుండెలు కొట్టుకున్నవి. అత్తగారింటికని ఆ అబ్బాయి రావటం ఏమిటి, ఈ ఒంట్లో కులాసాగా లేకపోవటమేమిటి, కర్మ కాకపోతే అన్నది. ఇక శర్మ శకుంతలను అడిగి కాసిని నీళ్లు తెప్పించుకొని కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని బట్టలు వేసుకుని ఎక్కడికో వెళ్ళటానికి సిద్ధమైనాడు. ఇదంతా చూసి ఆ పిల్లవాళ్ళమ్మ అమ్మతో చెప్పింది, బావా ఎక్కడికో వెళ్ళాలని చూస్తున్నాడే అని. ఆవిడ బాదరాగా వచ్చి, ఎక్కడికి నాయనా ప్రయాణం అని అడిగింది. అట్లా వెళ్ళొస్తానండి అన్నాడు శర్మ. అతను అసలు అనుకున్నది ఏమిటంటే ఆ వెళ్ళటం కాఫీ హోటల్కి వెళ్ళి కాస్త ఏమైనా తిందామని. శర్మ అత్తగారు ఈ మాటలు విని ఆదుర్తగా అన్నది, ఎక్కడికి వెళతావు నాయనా, వద్దొద్దొద్దు, ఒంట్లో కులాసాగా లేదన్నావా, ఈ ఈదురుగాలిలో బయటకు వెళ్ళటం మంచిది కాదు, కాస్త కాఫీ ఇస్తాను తాగి ఇంట్లోనే ఉండు అంటూ బ్రతిమలాడింది. ఇప్పుడెట్లా? శర్మ గట్టిగా మాట్లాడే స్వభావం కలవాడు కాదు. అతనికి తగ్గని సిగ్గు. పని ఉందండి, వెళ్ళొస్తానని గట్టిగా చెప్పకూడదు, చెప్పలేకపోయినాడు. అదే అతనితో వచ్చిన కర్మ. అందుకని ఇన్ని తిప్పలొచ్చినాయి. అదీ కాక శర్మ భార్య ఒక్కసారి వచ్చి ఉన్నట్లయితే శర్మ తప్పకుండా అమ్మాయితో చెప్పేవాడు తనకు ఆకలిగా ఉందనో ఏదో. అలాగా ఆ పిల్ల రానే లేదు. అప్పుడు కాస్త చినుకు కూడా ప్రారంభమైంది. ఆ వర్షంలో వెళ్ళలేకనే ఊరుకున్నాడో
అత్తగారు కాఫీతో పాటు పలహారం కూడా పంపుతుందని భ్రమేపడ్డాడో ఏమో కానీ మొత్తం మీద శర్మ ఆగిపోయాడు. తర్వాత ఓ పావు గంటకు శకుంతల కాఫీ తెచ్చి ఇచ్చింది. పుచ్చుకున్నాడు. కానీ ఆకలి తీరిందా ఏమన్నానా? కడుపులో మండిపోతున్నది. శర్మ తెలివి తక్కువవాడు అని ఇంకోసారి అనవలసి వస్తుంది. తెలివి తక్కువవాడు కాకపోతే ఆ శకుంతలనే పిలిచి నాకు ఆకలవుతున్నదే అనే మాట మాత్రం ఎందుకు అనలేకపోయినాడు? సిగ్గు సిగ్గు సిగ్గు. ఎందుకు ఆ సిగ్గు? పోనీ ఎందుకన్నా కానీ శర్మ అత్తగారు బయటకు పోవద్దు అంటే పోకుండా ఉండకపోయినాడా? ఆమె గారు తన మాట వినే ఉండిపోయినాడని అనుకుంటే అది ఒక మర్యాదగా ఉండేది. ఆమె అలా అనుకోలేదు. పాపం వెళ్ళే ఓపిక లేదమ్మా, వెళ్ళగలిగితే ఊరుకుంటాడటమ్మా అని ఆమె గారు ముసలమ్మతో అనటం శర్మ స్వయంగా విన్నాడు. ఇంతకు అతను బయటికి వెళ్ళలేదు. ఆ కాస్త కాఫీ తాగి పడుకున్నాడు. నీరసంగా ఉండటం మూలాన, ఏమీ తోచకపోవటం మూలాన, చలిగా ఉండటం మూలాన అతడు మళ్ళీ ముసుగు బిగించాడు. వెచ్చని ముసుగులో అతనికి చటుక్కున నిద్ర పట్టేసింది. అతను నిద్రపోతూ ఉండగా అత్తగారు 2-3 సార్లు వచ్చి చూసి దిగులు ముఖంతో వెళ్ళిపోతూ వచ్చింది. చివరకు శకుంతలను పిలిచన్నది, అమ్మాయ్, బావ మూసిన కన్ను తెరవకుండా పడుకున్నాడు, కాస్త ఒంటి మీద చేయి వేసి చూడమ్మా ఎట్లాగుందో. శకుంతల గబాగబా వెళ్ళి చూసొచ్చి, అమ్మోయ్, బావకు బాగా జ్వరం వచ్చిందే, చెయ్యి కాలిపోతున్నదని చెప్పింది. మసగ్గా ఉన్న సమయంలో పడుకుని నిద్రపోతే ఒళ్ళు వేడిగా ఉండటంలో విపరీతం ఏమీ లేదు. కానీ ఆ పిల్లకేం తెలుసు జ్వరం బాగా వచ్చిందనుకున్నది. సుందరమ్మ గారు ఇంతకుముందే అనుకుంటూ ఉన్నదాయే పిల్లవాడికి ఏమీ బాగోలేదని. అందుకని ఆ పిల్ల చెప్పిన మాట నమ్మింది. అల్లుడు స్థితిని చూసి సుందరమ్మ గారు అలడిపోయింది. ఆవిడ పూర్వకాలం మనిషి, సంసారం గుట్టు రోగం రట్టు అనుకున్నది. అందుకని ఆవిడ గబా గబా రత్తమ్మ గారింటికి వెళ్ళింది. ఆ రోజు మధ్యాహ్నం సుందరమ్మను చూడటంతోనే రత్తమ్మనది, ఏం వదినా, అల్లుడు వచ్చాడటగా, చెప్పావు కావు, ఉంటాడా 4 రోజులు? ఉండడమ్మా, మరి అమ్మాయి కూడా ఇక్కడే ఉందిగా అన్నది సుందరమ్మ. ఆ మాట మీద రత్తమ్మ ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నది. అయితే వదినా, మా కోళ్లను పంపించు, పూలజడ వేస్తాను. సుందరమ్మ ముఖం చిట్లించి, పూలజడ వేసినట్లే ఉంది. ఆ పాపిష్టి వేళ బయలుదేరాడో ఏమో గాని తల్లి వచ్చిన దగ్గర నుంచి మూసిన కన్ను తెరవకుండా పడుకున్నాడు అన్నది విచారంగా. రత్తమ్మ ముఖంలో సంతోషమంతా మాయమైంది. ఆమె కూడా ఆదుర్దపడుతూ అడిగింది, ఏమమ్మా, ఎందుకు అలా పడుకున్నాడు? ఒంట్లో ఏమీ కులాసాగా లేదా ఏమిటి? పొద్దున భోజనం చేసేటప్పుడు ఒంట్లో ఏమీ కులాసాగా లేదండి అన్నాడమ్మా. సరిగ్గా భోజనం చేయలేదు కూడాను. ఏదో ప్రయాణపు బడలిక కదా అనుకున్నాను. మాట కొంచెం భారంగానే ఉంది. కానీ పులకరం తగిలిందని అనుకోలేదు వదినా. అనుకుంటే పెరుగు పోసేదాన్నే కాదు. అదే పొరపాటైపోయింది. ఆ పళంగా పోయి పడుకున్నాడమ్మా. ఇంతవరకు లేవనే లేదన్నది సుందరమ్మ. పెరుగెందుకు పోసావమ్మా, నీకేమన్నా మతిపోయిందా ఏం కర్మ అని కోప్పడ్డది రత్తమ్మగారు. ఎంత వదినా, కాస్త వేశానమ్మా. అవతల మీ అన్నయ్యకు వడ్డిస్తూ అబ్బాయికి వేయకుండా ఎలాగా ఊరుకునేదమ్మా? బాగుంటుందా నీవే చెప్పు. బాగుండటం ఎట్లాగున్నా నా ప్రాణం ఒప్పలేదు వదినా, చెప్పొద్దు ఉన్న సంగతి అంటూ సుందరమ్మ కాస్త విచారపడ్డది. రత్తమ్మ బుగ్గలు నొక్కుని, మంచి పని చేశావులే అని, నిద్ర కూడా పోయినాడా అని అడిగింది అనుమానిస్తూనే. సుందరమ్మ ఆ అని తల ఊపింది. నిద్ర కూడా పోనిచ్చావు, ఇంకేమమ్మా, జ్వరం రాకేమొస్తుంది అని అంతా సుందరమ్మదే తప్పైనట్లు తేల్చేసింది రత్తమ్మగారు. ఇక సుందరమ్మ కూడా తాను చేసింది ఏమంత మంచి పని కాదని ఇదివరకే అనుకుంటున్నది. అందుకని విచారంతో అన్నది, ఏం చేసేదమ్మా వదినా, అప్పటికి నిద్రపోవద్దు నాయనా అని చెప్పాను. రత్తమ్మ కొంచెం ఆలోచించి ఇలా అన్నది, పిల్లను పంపకపోయినావా? దగ్గర కూర్చొని ఏదో మాట పలుకులు ఆడుతూ ఉండేదిగా. సుందరమ్మ కొంచెం రహస్యంగా చెప్పింది, నేనే పిల్లను దగ్గరకు పోవద్దన్నాను వదినా, చెప్పొద్దు, నాకు భయం వేసింది. చిన్నపిల్లలా, అతనికి కులాసాగా లేకపోయే. ఏమంటావు? రత్తమ్మగారు ఆ మాట నిజమే అని ఒప్పుకున్నది. కాసేపు ఇద్దరూ మాట్లాడకుండా ఊరుకున్నారు, ఏదో ఆలోచిస్తూ. చివరకు సుందరమ్మ గారే అడిగింది, ఇప్పుడు ఎట్లాగొదినా? అతనేమో అట్లాగుండే. మీ అన్నయ్య ఆఫీస్ నుంచి పేటకు వెళ్తానన్నారు. రాత్రికి ఏ 10 గంటకు వచ్చినా వచ్చినట్లే. డాక్టర్కు కబురు చేద్దామా?
రత్తమ్మ బాగా ఆలోచించి ఇలాగ ధైర్యం చెప్పింది. ఎందుకమ్మా డాక్టర్ ఈ మాత్రానికి? పార్వతమ్మ అక్కయ్యని కూడా పిలుచుకుని వస్తానుండు. ఆవిడకు చేతి నాణ్యం కూడా తెలుసు. ఏదో చెబుతుంది, నీ ఊరికే ఆదుర్దపడవు. దబ్బున రావదినా, నాకేమీ తోచటం లేదని సుందరమ్మ మరీ చెప్పి వచ్చేసింది. అప్పటికి బాగా చీకటి పడింది. శర్మ నిద్ర మేల్కొనేసరికి గదంతా చీకటిగా ఉంది. శకుంతల అని పిలిచాడు శర్మ. వస్తున్నా బావా అని జవాబు చెప్పి ఆ తర్వాత మరో నిమిషానికి లాంతర్ వెలిగించుకొని, కాస్త కులాసాగా ఉందా బావా అని చాలా ఆదుర్తగా అడిగింది ఆ పిల్ల. నాకు కులాసాగా లేకమే, అట్లా అడుగుతావెందుకు శకుంతల అన్నాడు శర్మ నవ్వుతూ. ఆ పిల్ల ఏమీ జవాబు చెప్పకుండా చాలా తొందరగా వెళ్ళిపోవటానికి ప్రయత్నం చేసింది. శర్మ అప్పుడొక తమాషా చేశాడు. చటుక్కున ఆ పిల్ల చేయి పట్టుకుని ఆపాడు. అమ్మయ్య, శర్మకు కాస్త ధైర్యం వచ్చింది. అతడు ఆ మాత్రం ధైర్యం చేస్తాడని ఎవ్వరూ అనుకోలేదు. అలాగా ఆ పిల్లను ఆపి, ఏమిటా తొందర, ఎక్కడికి పోవాలి అని అడిగాడు. ఆ అమ్మాయి పెనుగులాడుతూ, వదులు బావా, అక్కయ్యకి చెప్పొస్తాను అన్నది. ఏమి చెబుతావే అని అడిగాడు శర్మ ఆశ్చర్యపోతూ. నువ్వు కాస్త కులాసాగా ఉన్నావని, లేచి మంచం మీదే కూర్చున్నావని, ఒళ్ళు మట్టుకు ఇంకా బాగా వెచ్చగా ఉందని అని వేళ్ల మీద లెక్క పెడుతూ దీర్ఘాలు తీసింది శకుంతల. ఇప్పుడు చెప్పకపోతేనే అమ్మో అది దిగులు పడి కూర్చున్నది. అంత దిగులు పడ్డ మనిషి వచ్చి నన్ను చూడలేదేం, ఏమో బావా అని ఒక్క ఊపుతో విదిలించుకుని పోయింది ఆ పిల్ల. ఇంకా చలిగాలి వీస్తున్నది. బలహీనంగా ఉండటం మూలాన శర్మకు వణుకొచ్చింది. అప్పుడు శర్మ ఏం చేశాడు అంటే, శాలువా కప్పుకొని తలగుడ్డ చుట్టుకొని మంచం మీదనే కూర్చొని గోడకు జేరిగలపడి కూర్చొని పుస్తకం ఒకటి తెరిచి చూడటం మొదలుపెట్టాడు. ఆ ఆకారం చూసిన వాళ్ళు అతనికి చాలా జబ్బుగా ఉందని అనుకోక తప్పదు. శర్మ పుస్తకం చూస్తున్నాడన్న మాటే గాని అతనికి ఎక్కువగా బాధిస్తున్న సమస్య సమాధానం ఆ పుస్తకంలో ఎక్కడా కనిపించలేదు. భార్య వచ్చి తన్ను ఎందుకు పలకరించలేదు అనే ప్రశ్న. అసలు తాను వచ్చిందెందుకు? ఇన్నాళ్లకు తాను వచ్చాడు గదా, వచ్చి రావటంతోనే ఆమె కంటపడి పలకరించవద్దు, పోని తాను వచ్చి రావటంతోనే కనపడకపోతేనేమి, కాసేపు అయిన తర్వాత అయినా రాకూడదు. సాయంత్రం తాను అత్తగారి మాట విని ఇంట్లో ఉండిపోయింది ఎందుకు? అప్పుడైనా ఆవిడ గారు వచ్చి పలకరిస్తుందని ఆశతోనేగా పొద్దుటి నుంచి ఇంతవరకు ఒక్కసారి కూడా వచ్చి చూడటానికి వీల్లేకపోయిందా ఆ మహారాణి గారికి? ఇవి శర్మను బాధిస్తున్న ప్రశ్నలు. ఎంతసేపు ఆలోచించినా అతనికి సరైన సమాధానం తోచల. ఇదివరలో తాను మహాప్రేమగల దానిలాగా ప్రవర్తించింది. నిజానికి ఆ అమ్మాయి చాలా టక్కరు మనిషిలాగా కనబడుతున్నది. ఒకవేళ కనపడ్డావెన్ను మాట్లాడించనే కూడదని గట్టిగా నిశ్చయించుకున్నాడు శర్మ. శర్మ చాలా ఘోరమైన ప్రతిజ్ఞ చేశాడు. అది నిలబెట్టుకునేవాడే కానీ అతనప్పుడు ఇంకొక విషయం జ్ఞాపకం వచ్చింది. ఆ అమ్మాయి తాను రాకపోయినా శకుంతలను పంపిందిగా, తను కులాసాగా ఉన్నది లేనిది చూచిరమ్మని. తనపై ప్రేమ లేకపోతే ఎందుకు అలాగా ఆదుర్తపడుతుందా అమ్మాయి? అట్నుంచి ఆ ప్రశ్నలకు, ఇట్నుంచి ఈ ప్రశ్నలకు శర్మ తట్టుకోలేకపోయినాడు. శర్మ ఏమైనా ఆరితేరినవాడా ఏమన్నానా? 20 ఏళ్ల కుర్రవాడు. సరే కాని రాత్రి భోజనాలైన తర్వాత కనపడకపోతుందా, అప్పుడు ముఖాముఖినే తేల్చుకుందాం ఈ విషయాన్ని అని అనుకున్నాడు. శర్మ ఇలాగా ఆలోచిస్తున్నాడు. ఈలోపు అవతల గదిలో పార్వతమ్మ గారు, రత్తమ్మ గారు, ఇంకో ముసలమ్మ చేరి శర్మకు ఆ పూట ఏమి మందు పడాలో అని తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. దాన్ని అటుకేసి వెళ్ళవద్దని చెప్పు, దాని తర్వాత ఏమనుకుంటే ఏం లాభం అని ఎవరో అన్న మాటలు శర్మకు వినిపించినాయి. ఎవరిని ఉద్దేశించి ఈ మాటలు అన్నారో శర్మ గ్రహించాడు. మనస్సులో పాపం చాలా కష్టపడ్డాడు. ఇంతలో ఆడవాళ్లంతా శర్మ ఉన్న గదిలోకి వచ్చారు. ఏం నాయన ఎట్లాగుంది అని అడిగింది పార్వతమ్మ గారు ఎవరినో రోగిని అడిగినట్లు. కులాసాగానే ఉందండి అన్నాడు శర్మ. అన్నం తింటావా అని అడిగింది ముసలమ్మగారు. కడుపులో ఆకలి అవుతూనే ఉండే. తింటానన్నాడు శర్మ. ఇంకేమన్నా, ఆ అబ్బాయి కాస్త తేలిగ్గా ఉన్నప్పుడు పస్తు పడుకోబెట్టడం ఎందుకమ్మా అన్నది పార్వతమ్మ. శర్మ సంతోషించాడు. అయ్యో, అలాంటి తెలివి తక్కువ పని ఏమీ చేయకండ్రా, ఈ పూట పస్తు పడుకోబెట్టడమే మంచిది అన్నది ముసలమ్మ. శర్మకప్పుడు తెలిసింది వ్యవహారం చాలా దాకా పోయినట్లుందని. నిజానికి శర్మ లేచి నాకేమీ జబ్బు లేదు, అన్నం సహించకపోవటానికి కారణం వేరే ఉన్నదని, నన్ను చంపక అన్నం పెట్టండి అని పెద్దగా అనేస్తే సరిపోయేది. శర్మకు మాత్రం ఆ ధైర్యం ఉంటే ఇంకా అనుకోవలసిందేముంది? సిగ్గుతో తల వంచుకొని నంగిగా అన్నాడు. పర్వాలేదులేండి, కులాసాగానే ఉంది అని. గట్టిగా చెప్పలేదని శర్మను నిందించడం కూడా న్యాయమని నాకు తోచటం లేదు. నిజానికి ఏం ముఖం పెట్టుకుని తనకేమీ జబ్బు లేదని గట్టిగా అనగలడు? పొద్దున 10 గంటలకు తనకు ఒంట్లో ఏ మాత్రం సులువుగా లేకపోయే, అన్నం సహించలేదాయే, పొద్దస్తమానము మూసిన కన్ను తెరవకుండా పడుండే. ఇప్పుడు నాకేమీ జబ్బు లేదు, కులాసాగా ఉన్నానని గట్టి ఎట్లా అనగలడు? అంటే మట్టుకు ఎవరు నమ్ముతారు? పోనీ నంగుతోనో నసుగుతోనో
శర్మ అన్నాడుగా అన్నం తింటానని. సుందరమ్మ గారైనా ఆ సంగతి గ్రహించి మెదలకుండా ఊరుకొని అతన్ని భోజనానికి లెమ్మనకూడదు. ఆమె గారు అందరినీ అడుగుతున్నది అల్లుడికి అన్నం పెట్టాలా వద్దా అని. అయితే ఆమెది తప్పు అంటానికి కేవలం వీలు లేకుండా ఉంది. ఎందుకు అంటే ఇంట ఆయన ఊళ్ళో లేడాయే, డాక్టర్ వచ్చి చూడలేదాయే. అనుభవం గల వాళ్ళంతా పిల్లవాడికి అన్నం పెట్టొద్దని చెబుతూ ఉండిరి. ఆవిడ మట్టుకు ఏం చేస్తుంది? అన్నం పెట్టకూడదన్న తీర్మానం గొడవ లేకుండా జరిగితే కాస్త బాగుండేది. ఆ విషయమే చచ్చేటంతటి గొడవ జరిగింది. ఆ విషయం అక్కడ ఉన్న వాళ్ళందరూ అన్ని విధాలా చెప్పారు. ఆ రాత్రి కాస్త మిరియాల కషాయం ఇచ్చి పడుకోబెట్టమని ఒకరన్నారు, కాస్త చారన్నం పెట్టమని ఇంకోరన్నారు. చివరకు ముసలమ్మగారు తెగేసి చెప్పేసింది అన్నం గిన్నం ఏమీ పెట్టవద్దని, పెడితే చాలా ప్రమాదమని, దాని తర్వాత ఏమనుకున్నా ఏమీ లాభం లేదని. ఎట్లాగైతేనేమో ఆ పూటకు శర్మను పస్తు పడుకోబెట్టాలని నిశ్చయించారు వాళ్ళంతా కలిసి. ఆ పూట కాళ్ళు ముడుచుకుని పొట్టలో పెట్టుకుని పడుకుందామని శర్మ కూడా అనుకున్నాడు. ఇంతలో పార్వతమ్మ ఆవిడ పుణ్యమా అంటూ ఒక మాట అన్నది. ఆ మాట అనబట్టే శర్మ బ్రతికిపోయాడు. కుర్రవాణ్ణి బొత్తిగా పస్తు పడుకోబెట్టకండి, మంచి వేడి పాలల్లో కాస్త పటిక పంచదార వేసి ఇయ్యండి, భారం తీసేస్తుంది అన్నదావిడ. ఆ పాలైనా వేగిరం ఇస్తే బాగుండునని శర్మ తహతహలాడిపోయాడు. ఇంతలో అత్తమ్మగారు వచ్చి ఏది నాయనా పడుకో అన్నది. 2 వేళ్ళు ఎత్తి పట్టుకొని నాకేమీ వద్దండి వద్దండి, కులాసాగానే ఉన్నానండి అన్నాడు శర్మ. అనటం దృఢంగా అనలేదాయే, ఏదో సిగ్గుపడుతూ అన్నాడు. చూడు నాయన, ఎందుకైనా మంచిది, భారంగా ఉన్నదా అంతా తగ్గుతుంది. మా నాయన కదూ, ఎంతసేపు మంట పెట్టదు, కాస్త చిమచిమలాడుతుందంతే. ఇలాగా చిన్న పిల్లవాడిని బ్రతిమలాడినట్టు బ్రతిమలాడింది ఆమె గారు. శర్మకు గట్టిగా మాట్లాడేందుకు నోరు లేదుగా. చూస్తుండగానే ఆమె 2 కళ్ళల్లో చుర్రుమనిపించింది, వెళ్ళిపోయింది. శర్మను చూస్తే ఎవరికైనా జాలి వేస్తుంది. పాపం బిడ్డ గంటసేపు బాధపడ్డాడు ఆ మంటతో. శకుంతల మాత్రం దగ్గర కూర్చొని కళ్ళు తెరు బావా, తెరిస్తే మంట పోతుందని చెప్తూ వచ్చింది. కళ్ళు తెలిపిపడ్డ తర్వాత శర్మ వేడిపాలు తాగి పడుకున్నాడు. ఆకలి తీరక వెంటనే నిద్రపట్టల మేల్కొనే ఉన్నాడు. శర్మ చాలా చికాకు పడిపోయాడు. తనకేమీ చేసిందని పస్తు పడుకోబెడుతున్నారు వీళ్ళు, పొద్దున ఒంట్లో కులాసాగా లేదండి అని అనటం మూలాన ఇన్ని సంఘటనలు బయలుదేరాయా? తన భార్య వచ్చి ఒకసారి కలుసుకున్నట్లయితే నిజం సంగతి చెప్పేసేవాడు, ఏ ఇబ్బంది లేకపోయేది. ఆ అమ్మాయి రాకపోవటమే తన స్థితికంతా కారణం. ఇలా అనుకుని శర్మ భార్య మీద చాలా కోపం తెచ్చుకున్నాడు. కానీ ఆ పిల్ల వచ్చి కళ్ళకు కనపడితే 4 చివాట్లు వేయటానికి అసలు ఆమె ఇంతవరకు రానే లేదు. రావద్దని కూడా గట్టిగా చెప్పారు వాళ్ళు. ఆ సంగతి కూడా జ్ఞాపకం వచ్చింది. అప్పటికంతా పడుకున్నారు. శకుంతల కూడా నిద్రపోయింది. తన భార్య అంత మూర్ఖంగా రాకుండా ఉంటుందా అని శర్మ అనుమానం కలిగింది. ఇంతలో ఎవరో వస్తున్న అలికిడైంది. ఆ అమ్మాయి వస్తున్నట్లు తెలిసింది. అలా అని తెలిసినప్పుడు నవ్వుతూ ఆ అమ్మాయిని పలకరిస్తే తనకేమీ జబ్బు లేదని ఆ పిల్ల అనుకుంటానికి వీలయ్యేది. మళ్ళీ శర్మ అక్కడ ఇంకొక తెలివి తక్కువ పనిచేశాడు. ఆ పిల్ల వస్తుందని తెలియటంతోటే చతుక్కున అటు తిరిగి పడుకొని ముసుగు బిగించాడు. అతని భార్య మీద కోపంగా ఉంది, అందుకని అలా చేశాడు. ముసుగు పెట్టుకొని పడుకున్న వాడిని చూసి ఆ పిల్ల ఏమనుకుంటుంది? శర్మ ప్రణయ కోపం పట్టాడన్న మాట. శాస్త్రం చదువుకున్న శర్మ ఇంత పిచ్చివాడయ్యాడేమిటి? ప్రణయ కోపం పట్టవలసింది ఆడవాళ్లు కానీ మగవాళ్ళు కాదు కదా. శర్మ చదువుకున్న చదువు అంతా ఎందుకు అక్కరకు లేకుండా పోయింది. ఆ అమ్మాయి దగ్గరకొచ్చి మీద చేయి వేసి లేపితే శర్మ లేవలేదు. తాను కోపం నటిస్తున్నాడనుకుంటున్నాడే కానీ ఆ పిల్ల మరీ హడలిపోతున్నదని ఊహించలేదు. చివరకు ఎట్లాగైతేనేమి ఎంతో కష్టం మీద కళ్ళు తెరిచి చూశాడు. ఏమండి, ఎట్లాగుంది ఒంట్లో? బాగా జ్వరం వచ్చిందా? కాస్త జారినట్లుందే అన్నదా అమ్మాయి ఎంతో ఆదుర్తగా. అప్పుడు శర్మకు నిజంగా మంచి ఆలోచన ఒకటి వచ్చింది. ఆ అమ్మాయితో నిజం చెప్పేద్దాం అనుకున్నాడు. అలాగ చెప్తే ఆ అమ్మాయి జాలిపడి అరసెముక్కో ఏదో అలాంటిది ఏదైనా తినటానికి పెడుతుందని ఒక ఆశ. లేకపోలేదు, అందరూ నిద్రపోయారు కాబట్టి తన్ను తీసుకెళ్ళి పెరుగు పోసి అన్నం పెట్టినా పెట్టొచ్చని ఇంకో ఆశ. ఇలాగ ఆశపడ్డవాడు జరిగిన సంగతంతా పూసగొచ్చినట్టు చెప్తే సరిపోయేది. అలాగ చెబితే అసహ్యంగా ఉంటుందనుకున్నాడో సిగ్గుపడ్డాడో ఏమో చెప్పక నాకు చాలా ఆకలిగా ఉందని మాత్రం గునుపుగా అన్నాడు. అతను అలాగ చెప్తూ ఉంటే ఆ పిల్ల నమ్మదు. అదేం కర్మ మరి, అలాగే ఉంటుందిలేండి దొంగ ఆకలి అన్నది పైగా. శర్మ ఈ మాటలు విని చికాకుతో అన్నాడు, నా కొంట్లో కులాసాగానే ఉందే అని. ఆ పిల్ల అతని మాటలకు అడ్డొచ్చి
కలికం పడ్డదిగా, అందుకనే కాస్త కులాసా ఇచ్చింది. ఈ పూట ఏమీ తినకుండా పడుకుంటిరా, రేపటికి బాగా తేలికిస్తుంది అన్నది. వ్యవహారం ఎదురు తిరుగుతున్నది. అతడు తికమకలై నాకు ఆకలేస్తున్నదని పెద్దగా అన్నాడు. జబ్బులో అన్నం పెట్టమని మంకుపట్టు పట్టిన కుర్రవాణ్ణి చూసి తల్లి ఎలా జాలిపడుతుందో అలాగా జాలిపడ్డదా అమ్మాయి. ఆ పిల్ల అతన్ని చూసి బుజ్జగిస్తూ ఇలాగన్నది. ఇప్పుడు ఆకలేమిటండి, పొద్దుగూకులు మూసిన కన్ను తెరకపోతిరి. కాస్త జ్వరం జారింది కాబట్టి అలాగే అనిపిస్తుంది. పొద్దున ఒక ముద్దైనా తినగలిగారు. తనకు జ్వరము. ఈ మాట మీద శర్మ కొద్దిగా నవ్వుకున్నాడు. ఆ తర్వాత కోపం వచ్చింది కూడాను. అయినా శాంతంగానే అన్నాడు. పొద్దున అన్నం తినకపోవటానికి వేరే కారణం ఉందని. ఆ పిల్ల తల గిరా గిరా తిప్పి నేను నమ్మను నీ మాటలు అన్నట్లు చూసింది. శర్మ భార్య చేయి పట్టుకుని లాగి మంచం మీద కూర్చోబెట్టుకుని నవ్వుతూ నిజం చెప్పేద్దామన్న ఆదుర్తతో అన్నాడు. చూడు, అసలు సంగతి ఏంటంటే ఒంట్లో బాగుండలేదని అన్నమాట అబద్ధం. ఈ మాటలు అంటూ శర్మ ఆ అమ్మాయికి తన యందు జాలి కలగాలని కామాలు ఆ పిల్ల చిన్న గడ్డాన్ని ముద్దుగా తట్టి బుగ్గలు తాకాడు. ఆ అమ్మాయికి జాలి కలగలేదు సరికదా, ఎందుకు కొద్దిగా కోపం కూడా వచ్చింది. మంచం మీద కూర్చున్నదల్లా చటుక్కున లేచి నుంచుని ఓహోహోహోహో, జబ్బుగా ఉన్న మాట పగలంతా నిజమును, పొద్దుగూకటంతోనే అబద్ధము అయ్యిందే. చాలండి, ఊరుకోండి. మీ వేషాలు నా దగ్గర సాగవు అని విరగబడి నవ్వి విదిలించుకొని గది తలుపులు విసురుగా వేసి వెళ్ళిపోయింది. శర్మ తెల్లబోయి ఊకున్నాడు. శర్మ సంగతి ఏమైంది? మర్నాడు పొద్దునైనా అతనికి అన్నం పెట్టారా? అత్తగారింట్లో ఆ తర్వాత ఎన్ని రోజులున్నాడు అని ఇలాగ బోల్డు సందేహాలు మనకు కలుగుతాయి. ఏమో, ఆ విషయం నాకంతగా పట్టలేదు. కానీ శర్మ వంటి తెలివి తక్కువ వాళ్ళు ఈ ప్రపంచంలో ఎట్లా బతుకుతారా అని మాత్రం విచారిస్తున్నాను. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.